అందరికీ నమస్కారం. జీవితాంతం ఒక జీతంలా డబ్బులు వస్తూనే ఉంటే ఆ ఫీలింగే వేరు కదా. అచ్చం ఇలాంటి ఒక ప్రామిస్తో మన ముందుకొచ్చింది ఒక ఫైనాన్షియల్ ప్రొడక్ట్. అదే ఎల్ఐసి జీవన్ ఉమంగ్. మరి ఈ ప్లాన్ నిజంగా ఆ మాట మీద నిలబడుతుందా లేదా ఈ విశ్లేషణలో చూసేద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, రిటైర్మెంట్ అయిపోయాక కూడా ప్రతి నెల టెన్షన్ లేకుండా ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ అకౌంట్లో పడుతుంటే అబ్బా ఎంత ధైర్యంగా ఉంటుంది. ఈ ఆగని ఆదాయం అంటే నాన్ స్టాప్ ఇన్కమ్ అనే ఐడియానే మన ఫినాన్షియల్ ప్లానింగ్లో ఒక పెద్ద భరోసా అనమాట. సరే, మనం ఇందాక అనుకున్న ఆ నాన్ స్టాప్ ఇన్కమ్ అనే సమస్యకు ఒక సొల్యూషన్ లాగా ఈ ప్లాన్ని ప్రపోజ్ చేస్తున్నారు. దీని మెయిన్ ఉద్దేశమేంటంటే కేవలం ఆదాయం ఇవ్వడమే కాదు, దాంతోపాటు లైఫ్ ప్రొటెక్షన్, అలాగే సేవింగ్స్, ఈ మూడింటినీ ఒకే ప్యాకేజ్లో అందించడం. ఓకే, మరి ఈ పాలసీ అసలు ఎలా వర్క్ అవుతుంది? దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒక లాంగ్ జర్నీలాగా ఊహించుకుంటే చాలు. చాలా ఈజీగా అర్థమైపోతుంది. ప్రాసెస్ చాలా సింపుల్ అండి. జస్ట్ మూడు స్టెప్స్. ఫస్ట్, ఎన్నేళ్లు ప్రీమియం కట్టాలనుకుంటున్నారో డిసైడ్ అవ్వాలి. సెకండ్, అనుకున్న టైం వరకు ఆ ప్రీమియంలు కట్టేయాలి. బస్ ఇంకంతే. ఆ తర్వాత లైఫ్ లాంగ్ ఇన్కమ్ రావడం స్టార్ట్ అవుతుంది. దీన్నింకా బాగా అర్థం చేసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 30 ఏళ్ల వ్యక్తి ఈ పాలసీ తీసుకున్నారనుకుందాం. ఆయన ఒక 20 ఏళ్ల ప్రీమియం టర్మ్ సెలెక్ట్ చేసుకున్నారు. అంటే తన 50వ ఏడు వచ్చే వరకు ప్రీమియంలు కడుతూ ఉంటారు. తన 50 ఏళ్లు నిండినప్పుడ్నుంచి 100 ఏళ్లు వచ్చే వరకు ప్రతి ఏటా గ్యారంటీగా ఆదాయం వస్తూనే ఉంటుంది. ఒకవేళ ఆ వ్యక్తి 100 ఏళ్లు బతికి ఉంటే గనక అప్పుడు మెచ్యూరిటీ అమౌంట్ కూడా వచ్చేస్తుంది. సరే, ఇప్పుడు ఈ ప్లాన్ వల్ల వచ్చే మెయిన్ బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. వీటిని మనం 3 పిల్లర్స్ లాగా చెప్పుకోవచ్చు. ఈ మొత్తం ప్లాన్లో గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక మ్యాజిక్ నంబరుంది. అదేంటంటే 8%. అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే సమ్ అష్యూర్డ్లో 8% ప్రతి ఏటా గ్యారంటీగా ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇందాక అనుకున్న 10 లక్షల పాలసీకి ప్రతి సంవత్సరం 80,000 రూపాయలు వస్తుందన్నమాట, లైఫ్ లాంగ్. ఇది కేవలం ఇన్కమ్ గురించే కాదు, ఇది ఫ్యామిలీకి ఒక ప్రొటెక్షన్ షీల్డ్ లాంటిది కూడా. ఒకవేళ అనుకోనిది జరిగి పాలసీ హోల్డర్ మధ్యలో చనిపోతే వాళ్ల నామినీకి పాలసీ అమౌంట్తో పాటు అప్పటివరకు జమైన బోనస్ కూడా ఇస్తారు. ఒకవేళ పాలసీ హోల్డర్ గనక 100 ఏళ్లు పూర్తి చేసుకుంటే అప్పుడా పెద్ద మొత్తం వాళ్లకే వచ్చేస్తుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే బోనస్. ఇది గ్యారంటీడ్ కాదు, కానీ ఎల్ఐసికి వచ్చే ప్రాఫిట్స్ని బట్టి ప్రతి ఏటా మన పాలసీకి కొంత డబ్బు యాడ్ అవుతూ ఉంటుంది. కొన్ని దశాబ్దాల తర్వాత చూస్తే ఈ బోనస్ అమౌంట్ అంతా కలిసి మన ఫైనల్ పేఅవుట్ని చాలా పెద్దదిగా చేస్తుంది. ఓకే, ఇప్పటిదాకా బెనిఫిట్స్ చూసాం కదా, అంతా బానే ఉంది. కానీ ఈ ప్లాన్ అందరికీ సెట్ అవుతుందా? దీనిలో ఉన్న ప్లస్సులేంటి, మైనస్సులేంటి? ఇప్పుడు నిష్పక్షపాతంగా అనలైజ్ చేద్దాం. ఇక్కడ మనం చూస్తున్నట్లు ఒక సైడ్ చూస్తే లైఫ్ లాంగ్ గ్యారంటీడ్ ఇన్కమ్, ఫ్యామిలీ ప్రొటెక్షన్ లాంటి స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయి. మరోవైపు చూస్తే ఇది చాలా లాంగ్ టర్మ్ కమిట్మెంట్. అలాగే రిటర్న్స్ విషయానికొస్తే మ్యూచువల్ ఫండ్స్ లాంటి మార్కెట్ లింక్ స్కీమ్స్తో పోలిస్తే కొంచెం తక్కువగానే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ రిస్క్ అనేది ఆల్మోస్ట్ జీరో కదా. ఇంకో విషయం ఏంటంటే ప్రీమియం పీరియడ్ అయిపోయాకే ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. సో ఈ ప్లస్సులు మైనస్సులు చూశాక ఈ ప్లాన్ ఎగ్జాక్ట్గా ఎవరికి సూట్ అవుతుంది? ఎవరికైతే ఒక స్టేబుల్ ఇన్కమ్ ఉండి పెద్దగా రిస్క్ తీసుకోవడం ఇష్టం లేదో, అలాగే లాంగ్ టర్మ్లో రిటైర్మెంట్ కోసం ఒక పక్కా ప్లాన్ కావాలి అనుకుంటారో వాళ్లకి ఇదొక స్ట్రాంగ్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఓకే, ఈ డిస్కషన్ అంతా ముగించే ముందు దీని నుంచి మనం తీసుకోవాల్సిన మెయిన్ ఐడియా ఏంటో ఒక్కసారి చూద్దాం. సింపుల్గా ఒక లైన్లో చెప్పాలంటే ఈ ప్లాన్ మొత్తం ఇదే. దీని కోర్ ఐడియా లైఫ్ టైం ఇన్కమ్తో పాటు లైఫ్ టైం ప్రొటెక్షన్ని కలిపివ్వడం, అంతే. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం కదా. ఎందుకంటే ఈ రోజుల్లో మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్, ఫైనాన్షియల్ అన్సర్టనిటీ మధ్యలో ఒక గ్యారంటీ అనే పదానికి మనం ఎంత విలువివ్వాలి? ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం.